Hello, hi, this is Thiru and welcome to my channel All in One by Thiru's ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. సో మనం వచ్చేసి సెర్చ్ బాక్స్లో rrbsikandrabad.gov.in సెర్చ్ చేస్తారనుకోండి, మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చాక మనం స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్తే మనకి ఇందులో వచ్చేసి అప్లికేషన్ లింక్ పర్ CNRPF సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ క్లిక్ హియర్ పర్ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేశాక మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక మనం ఇందులో అప్లై అని కనిపిస్తుంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు ఇంతకు బిఫోర్ వచ్చేసి ఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఏమైనా జాబ్స్ అప్లై చేసి ఉంటే దాంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే కనుక దాంట్లో మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనము ఎంటర్ చేసి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్లో మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏది అప్లై చేసి ఉండకపోతే ఆర్ఆర్బి నుండి ఇప్పటి వరకు, సో మీరు వచ్చేసి క్రియేట్ అయిన అకౌంట్కి వెళ్ళేసి దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఆల్రెడీ హ్యావ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయవచ్చు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్లోకి వెళ్ళి. సో మన దీంట్లో స్క్రోల్ చేసి కిందికి వచ్చినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేసి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024 అన్నమాట. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024. సో నెక్స్ట్ మంత్ 14/5కి క్లోజింగ్ డేట్ ఉంది. సో దానికంటే బిఫోర్ అప్లికేషన్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్లో చేసుకుంటే సర్వర్స్ అనేవి చాలా బిజీ ఉంటాయి కాబట్టి. సో మనం వచ్చేసి కొత్తగా అప్లై చేస్తున్నాం అనుకుంటే మనం అప్లై పైన కర్సర్ తీసుకెళ్ళగానే మన క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో దీంట్లో మన క్రియేట్ అయిన అకౌంట్లో ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఉంది కదా, దీంట్లో ఇండియా అని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది యాజ్ పర్ మెట్రికులేషన్ అన్నమాట. అంటే 10th క్లాస్ మెమోలో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది కదా, మన ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి విత్ సర్నేమ్తో. దాన్ని మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మనకు కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. మనకు కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడ గ్రీన్ మార్క్ అనేది వస్తుంది. సో వస్తే ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. మీరు 10th తర్వాత ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఇక్కడ బాక్స్లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టేసేయండి. ఫాదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ చేసేయండి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఆధార్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఆధార్ వెరిఫికేషన్లో ఈ బాక్స్లో మనం ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక వెరిఫై యూజింగ్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అనేవి మన ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అక్కడ. సో ఆ డీటెయిల్స్ అనేది మన ఆధార్లో ఉన్నట్టే కనిపిస్తే మనకు అక్కడ డిస్ప్లే అయితే మనం వచ్చేసి చెక్ బాక్స్లో క్లిక్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి అన్నమాట. దీంట్లో ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనేటివి యాక్టివ్లో ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ ఓటీపీ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఆర్ఆర్బి నుండి రావాలంటే ఈమెయిల్కి కానీ ఈ మొబైల్ నెంబర్ కానీ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ యువర్ పాస్వర్డ్ అంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి.
ఈ మేనర్లో మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. మళ్ళీ మన డీటెయిల్స్ అనేది డిస్ప్లే పైన కనిపిస్తాయి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ మనం కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఈ క్రియేట్ అన్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ క్రియేట్ అన్ అకౌంట్ ఒక్కసారి మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే ఫర్దర్గా మనకు ఫ్యూచర్లో ఏ జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చినా మనం ఈ క్రియేట్ అన్ అకౌంట్ తోటే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అనేది మన అప్లికేషన్ ప్రాసెస్లో మనకు వచ్చేసి డిస్ప్లే అవుతాయి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. కాబట్టి మనం క్రియేట్ అన్ అకౌంట్ అనేది చాలా కేర్ఫుల్గా నీట్గా అండ్ కంప్లీట్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇదంతా ఫిల్ అయిపోయాక లాగిన్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. దీంట్లో మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సైన్ ఇన్ అవ్వాలంటే మన క్రియేట్ అన్ అకౌంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ అండ్ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయండి. అందులో మనం సెట్ చేసుకున్నాం కదా, అది ఎంటర్ చేశాక మనకు వచ్చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. సో దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. దీంట్లో మన నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న నోటిఫికేషన్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేర్చుకుంటూ వీడియో చేస్తున్నాం కాబట్టి, సో మనం దీంట్లో వచ్చేసి ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సి ఉంది కదా, అంటే నేను ఇప్పటి వరకు నేను ఇక డిబార్ అనేది కాలేదు ఆర్ఆర్బి నుండి అని చెప్పేసి చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే డిస్ప్లే అవుతాయి ఇందులో. సో ఇదంతా ప్రాపర్గా ఇది రీడ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇదంతా ప్రాపర్గా రీడ్ చేశాక ఓకే పైన క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే పైన క్లిక్ చేశాక నెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయని చెప్పాను కదా క్రియేట్ అన్ అకౌంట్లో ఇచ్చినవి. సో ఇక్కడ డిడక్ట్ అయ్యాయి చూడండి. కంట్రీ ఏంటిది అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫుల్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నెంబరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి మనం. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. రిలీజియన్ హిందూ, ముస్లిం ఏదైతే అది పెట్టేసేయండి. ఓకేనా? మదర్ టంగ్ తెలుగు, హిందీ సంథింగ్ ఏదైతే అది పెట్టేసేయండి. ఓకేనా? చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ పర్ ఎగ్జామినేషన్ ఉంది కదా, మీరు ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తారో ఆ లాంగ్వేజ్ని మాత్రమే పెట్టేసేయండి. మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ కావాలనుకోండి, మీరు తెలుగు ఆప్షన్ చూజ్ చేసుకునేది ఉంటే ఇందులో ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. సో ఇంగ్లీషే చూజ్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వస్తుంది, ఇంకా వేరే లాంగ్వేజ్ అనేది రాదు. ఓకేనా? ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని అడుగుతున్నాడు కదా, ఇందులో 2 అడిగాడు. ఇవి 10th మెమోలో ఉన్నాయి మాత్రమే ఎంటర్ చేయండి. సో అవి మనకు ఇప్పుడు 10th మెమోలో ఒకటే ఉందనుకోండి, సెకండ్ వన్ లేదనుకోండి, సో సెకండ్ది కూడా కంపల్సరీ మ్యాండటరీ అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి, సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎక్కడైతే మోల్ ఉంటుందో మన బాడీలో చెక్ చేసుకొని అది మాత్రం ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే క్యాస్ట్, ఏ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంథింగ్ యూఆర్ ఏదైతే అది ఇచ్చేసేయండి. ఓకేనా? ఫర్ సపోజ్ ఓబీసీ అనుకోండి క్యాస్ట్, ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ అండ్ క్రిమిలేయర్ అని 2 ఉంటాయి. సో నాన్ క్రిమిలేయర్ అంటే వచ్చేసి 8.5 lakh కంటే బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు. సో 8.5 కంటే 5 lakh కంటే ఎబో ఉన్న వాళ్ళు మాత్రం క్రిమిలేయర్ కిందకి వస్తారు.
సో క్రిమి లేయర్ అని పెట్టారనుకోండి మీరు యూఆర్లోకి వస్తారన్నమాట. నాన్ క్రిమి లేయర్ పెట్టారనుకోండి మీరు వచ్చేసి 8.5 lakh కంటే బిలో ఉన్నారు కాబట్టి మీకు బెటర్ అన్నమాట. మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే ఏ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉంటే క్రిమి లేయర్ పెట్టేసేయండి, నాన్ క్రిమి లేయర్ ఉంటే నాన్ క్రిమి లేయర్ పెట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నమాట. ఎకనామికల్గాను చాలా తక్కువ ఉంటే అంటే 1 lakh 50,000 ఈ మధ్యలో మీ ఇన్కమ్ ఉందనుకోండి, మీకు ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఉంది కదా, ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ అని పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. క్యాస్ట్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది, సర్టిఫికేట్ నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎవరు ఇష్యూ చేశారు అది అడుగుతుంది, అది పెట్టేసేయండి. ఏ స్టేట్ ఇష్యూ చేసింది ఆ స్టేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇవి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ పైనే ఉంటాయి, ఇవన్నీ ఎంటర్ చేసేయండి. ఓకేనా. డూ యూ విష్ టు ట్రావెల్ ఫ్రీ రైల్ ట్రావెల్ ఫర్ ద ఎగ్జామ్ అని ఉంది కదా, మీకు ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ కావాలని అడుగుతుంది. కావాలంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఓకేనా. మళ్ళీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో అని అడుగుతుంది. ఆ నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ యువర్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. సో దీంట్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలంటే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అండ్ బిలో మ్యాక్సిమం వచ్చేసి సైజ్ అనేది 500 KB కేబీఆర్ 500 KB కంటే బిలోనే ఉండాలి. అబోవ్ 500 KB అనేది ఉండొద్దు. ఉంటే అనేది మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది ప్రాపర్గా కాదు. ఓకేనా. అండ్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇలా బ్రౌజ్ పైన క్లిక్ చేసి మనం వచ్చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ సపోజ్ ఇక్కడ నా క్యాస్ట్ సర్టిఫికేట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఫస్టే మన క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఆ సైజులో మన ఫార్మాట్లో పెట్టుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో మన క్యాస్ట్ సర్టిఫికేట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఇందులో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత సేవ్ నొక్కండి. ఓకేనా. సేవ్ బటన్ పైన క్లిక్ చేయగానే అప్లోడ్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మన ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయింది అనుకోండి. సో ఇందులో ఈ టిక్ బాక్స్ పైన ఈ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ అడ్రస్ అనేది సేమ్ అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అని నొక్కేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఆర్ యూ ఎన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఈబీసీ పెట్టేసేయండి, ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వే అని అడుగుతుంది కదా, ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మీకు వచ్చేసి ఇక్కడ అడుగుతుంది ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంప్లాయీ అయితే మీకు తెలిసిపోతుంది అన్నమాట, డీటెయిల్స్ ఏంటి అనేది మీకు తెలిసి ఉంటుంది. సో లేదు అంటే నో పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. మీరు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారా, స్టేట్లో చేస్తుంటారా, పిఎస్సీలో చేస్తుంటారా. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేయట్లేదు అయితే నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్ట్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఎందుకంటే మనకి ఇది రీఫండ్ కోసం అని అడుగుతుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ చేస్తున్నాం కదా, ఈ అప్లికేషన్ యొక్క ఫీ అనేది మనకి రీఫండ్ అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే మనం ఒక సిబిటీకి అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే రీఫండ్ అవుతుంది. సిబిటీకి అటెండ్ కాని వాళ్ళకు మాత్రం రీఫండ్ అనేది కాదు. సో ఈ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చి దాని తర్వాత మనం సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యొక్క నేను ఇంతకుముందు అప్లై చేస్తున్నాను కాబట్టి నా 10th డీటెయిల్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా డిడక్ట్ అయినా అన్నమాట. సో
ఈ జాబ్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనే 10th బేస్తోనే కాబట్టి ఓన్లీ 10th డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ సరిపోతాయి అన్నమాట. సో లేదు ఇంకా ఇప్పుడు ఆర్పిఎఫ్లో ఎస్ఐ అప్లై చేస్తున్నాం అనుకోండి, దీంట్లో ఇంటర్ అండ్ డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. సో దీంట్లో మన డాక్యుమెంట్స్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసాము. సో ఇక్కడ మన అప్లోడెడ్ స్టేటస్ కనిపిస్తుంది. సో అప్లోడెడ్ కాబట్టి నో ప్రాబ్లం. సో దీన్ని మనం చూడాలి అనుకుంటే కూడా ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తే మన క్యాస్ట్ సర్టిఫికేట్ మనం వ్యూ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మన ఫోటో అనేది అప్లోడ్ చేయాలంటే మన ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉండాలి అండ్ 6 months కంటే ఓల్డర్ అయి ఉండకూడదు అండ్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ ఇన్ బిట్వీన్ 30 KB to 70 KB సైజ్ అనేది ఉండాలి అండ్ స్పెట్స్ కానీ క్యాప్స్ కానీ మాస్క్ కానీ పెట్టుకొని ఉంటే అవి రిజెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ ఫోటో రిజెక్టెడ్ ఫోటో అన్నమాట. కొన్ని శాంపుల్ ఆఫ్ ఫ్యూ రిజెక్టబుల్ ఫొటోస్ ఇక్కడ ఇచ్చాడు. క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ టైప్ ఆఫ్ ఫొటోస్ కింద అప్లోడ్ చేస్తే మీ రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ ఫోటో అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలంటే బ్రౌజ్ పైన క్లిక్ చేసి మనం ఫోటో అనేది ఈ డైమెన్షన్స్ ఇవన్నీ వైట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అంటే సిగ్నేచర్ అనేది బ్లాక్ అండ్ బ్లూ ఇంక్ పెన్ తోటి మాత్రమే సిగ్నేచర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తోటే రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ ఈ సైజ్ వచ్చేసి 30 KB to 70 KB మధ్యలో మాత్రమే ఉండాలి. అది మాత్రమే ఇక్కడ మనకు యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. లేదు అంటే యాక్సెప్ట్ చేయదు. సో దీని ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది కాబట్టి సో అప్లోడ్ అయ్యి లేకపోతే బ్రౌజ్ పైన క్లిక్ చేసి మనం ఎందులో సేవ్ చేసి ఉంచామో ఆ దీంట్లోకి వెళ్ళి ఆ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేసి డిక్లరేషన్ అని వస్తుంది. దీంట్లో ఈ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లేస్ అని అడుగుతుంది. ప్లేస్ అంటే ఏంటిదంటే మనం డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇలా డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేశాక మనకు వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట. కంప్లీట్గా ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి అన్నమాట. సో దీనిలో ఏమైనా రాంగ్గా ఫిల్ చేస్తామనుకోండి అప్లికేషను, సో దీన్ని వచ్చి మనం రీచెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచెక్డ్ పైన ఈ బాక్స్లో క్లిక్ చేసి దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ పైన క్లిక్ చేసి ఆ మిస్టేక్ని కరెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసేయండి. లేదు అంటే అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయి అంటే సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే ఏమవుతుంది అంటే మన అప్లికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్కి తీసుకెళ్తుంది. పేమెంట్ వచ్చేసి SC ST వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. సో అదర్ క్యాస్ట్ వాళ్ళైతేనేమో 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో UPI ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇందులో. సో ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అయ్యాక మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో ఇలా చేశాకనే మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.